మీరు చూస్తున్నారు ఆర్సీజీ న్యూస్ ఏపీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆదోని మండలము, కర్నూలు జిల్లా. ఈరోజు ఉదయం 8 గంటలప్పుడు 124 బి సర్వే నంబర్లోన మాకు రావాల్సిన ఎకరా 70 సెంట్లు భూమి పైన మేము పొలంలోకి దిగడం జరిగింది. కానీ వైఎస్ఆర్ నాయకులు అనగా విశ్వనాథ్, శివశంకరు, కృష్ణమూర్తి, ఉమా, లక్ష్మీదేవమ్మ, గౌతము, తర్వాత గిరి, శశిధరు, నాగేంద్ర, ఆడపిల్ల మొగుడు వాళ్ళందరూ పిలుచుకొని వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది. కానీ మేము 2024లో కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు వారు కూడా మాకు ఎకరా 70 సెంట్ల పైన ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంజక్షన్ ఆర్డర్తో సహా చూపిస్తున్నాము. మేము గౌరవ కోర్టుని గౌరవిస్తూ ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళకి మార్పు వస్తుందని చెప్పి మేము 2 సంవత్సరాలు ఆగడం కూడా జరిగింది. మా ఎవిడెన్స్ కూడా, మా పాస్బుక్లో కూడా మేము ఎవిడెన్స్ చూపిస్తున్నాము. నాది వచ్చి 2 ఎకరాల 27 సెంట్లు. అదేవిధంగా మా తమ్ముడు గారిది వచ్చి 2 ఎకరాల 49 సెంట్లు భూమి. మా ఇద్దరిది కలిపి 4 ఎకరాల 76 సెంట్లు భూమి మాకి 124 బి సర్వే నంబర్లోన రికార్డెడ్ గా మాకు ఉంది. అక్కడ ఏం జరిగిందంటే, పక్కన పొలం వాళ్ళు అంటే విశ్వనాథ్, శివశంకరు, కృష్ణ, లక్ష్మీదేవమ్మ, విజయవంశీ వాళ్ళ పొలంలోన ఎకరా 70 సెంట్ల భూమి వాళ్ళ భూమిలో ఉంది. ఆ పంచాయతీ పైన మేము చాలా సార్లు పంచాయతీ చేయడం జరిగింది. కానీ వాళ్ళు 1 సెంటు కూడా ఇవ్వము పో అనడం జరిగింది. ఇవ్వము పో అని చెప్పిన తర్వాత మేము 2024 సంవత్సరంలో కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు వారు కూడా మాకు ఇంజక్షన్ ఆర్డర్ అన్ని సంపూర్ణంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ అయ్యే ఇంజక్షన్ కూడా మా దగ్గర ఉంది, మా రికార్డెడ్ గా. కానీ వాళ్ళు అక్కడ ఏం చేసినారంటే 124 బి సర్వే నంబర్లోన ఊరు పక్కనే వాళ్ళు 1 బిట్టు 45 సెంట్లు 1 బిట్టు అమ్ముకున్నారు, 1 బిట్టు 90 సెంట్లు అమ్ముకున్నారు, 1 బిట్టు 84 సెంట్ల బిట్టు అమ్ముకున్నారు. మొత్తం కలిసి 2 ఎకరాల 10 సెంట్ల భూమి ప్లాట్లకు అమ్ముతూ, ఆ ప్లాట్లకు అమ్మిన వాళ్ళకు కూడా అగ్రిమెంట్ రూపంలో రాసి ఇచ్చినారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎటువంటిది లేదు. వాళ్ళు రిజిస్ట్రేషన్ అడిగితే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం పో అని ఇప్పటికీ సుమారుగా 40-50 మంది ఇదే బాధల్లో కూడా అనుభవించడం కూడా జరుగుతుంది. మీరు గ్రామానికి వస్తే కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇల్లు చూపించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు ఇలాంటివి మా గ్రామంలోనే ఎవరు చేయలే, ఈ ఆదోని మండలంలో కూడా చేయలే. ఇటువంటి పరిస్థితుల్లోన వాళ్ళను ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను ఒకటే కోరుకునేది, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టి ఖచ్చితంగా వాళ్ళని జైలు పాలు చేయాలని కోరుతున్నాము. ఇంకొకటి ఏమంటే, మాకి ఎకరా 75 సెంట్ల భూమికి సర్వేకి మేము ఎంత బతిమలాడినా కూడా మణిరాజు గారు కూడా సర్వేకి వచ్చి అయ్యా వాళ్ళు రావడం లేదు, మేమైతే మీరు వాళ్ళు కలిసి ఉంటేనే మీ భూమిని కొంత చేసిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ వాళ్ళు రావడం లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము కోర్టుకు కూడా పోయినాము. కోర్టుకు పోయిన తర్వాత కూడా మాకు గౌరవ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అన్ని ఇచ్చినా కూడా వాళ్ళని కోర్టుని ధిక్కారిస్తూ, కోర్టు ఏ విధంగా ఇచ్చింది అనేది కూడా తెలివి లేకోకుండా మాట్లాడి గౌరవ కోర్టును కూడా అగౌరవపరుస్తూ వాళ్ళు ఇప్పటికీ 2 ఎకరాల 10 సెంట్ల భూమి ప్లాట్లకి అగ్రిమెంట్ రూపంలో అమ్ముతూ 5 ఎకరాలు సాగులో ఉన్నారు, పంటేసినారు. 5 ఎకరాల్లో సాగులో ఉన్నారు. కానీ మేము 1 సెంటు కానీ వాళ్ళది మాకు అవసరం లే. నా భూమి నా అవ్వతాత సంపాదించింది, నా అవ్వతాత అమ్ముకునింది నాకు సంబంధమే, ఉండింది కూడా మాకు సంబంధమే. మా తండ్రి అమ్మింటే కూడా వాళ్ళు ఎవిడెన్స్ తో చూపిస్తే కూడా నేను సిద్ధంగా నా భూమిని ఎన్ని సెంట్లు నా తండ్రి గారు అమ్మి ఉంటారో ఆ దాన్ని కూడా కట్ చేసుకునే దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళంత అన్యాయాలకి, అక్రమాలకి నేను పాల్పడడం లేదు. కొన్ని అక్కడ ఫ్లాట్లు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అక్కడ కర్నూలు వెంకటేష్ అయితేనేమి, బియ్యప్ప గారు ఈరన్ అయితేనేమి,
బియ్యప్ప గారి నరసింహులు అయితేనేమి, అధిక లచ్చినీరన్న అయితేనేమి, శివప్తాత కొడుకులు, మరి అధికంగా మల్లికార్జున, సవరప్ప గారి ఇండ్లు 2, అదే విధంగా సీఎం గారి ఇల్లు 1, తర్వాత రంగస్వామి వారి చోటు, తర్వాత బియ్యప్ప గారి భీమక్క గారి వాళ్ళకి, మరి తర్వాత చిన్న ఊరుకుందు, పెద్ద ఊరుకుందు, అదే విధంగా చిన్న రంగస్వామి, మరి అధికంగా కాతిరికప్ప గారు, కాతిరికప్ప రంగయ్య కొడుకు, కాతిరికప్ప రంగయ్య కొడుకు, మరి అదే విధంగా అంపయ్య కొడుకు, అధికంగా కుక్కిడి ఈరన్న, దద్దన్న మునిస్వామి, వీళ్ళందరికీ అగ్రిమెంట్ రూపంలో రాసిచ్చి మా భూమిని కబ్జా చేయడం జరిగింది. వాళ్ళు రిజిస్టర్ చేపిస్తే 4 ఎకరాల 76 సెంట్ల భూమిని చూపించేకి ఉండదు కాబట్టి వాళ్ళని ఇంతమందిని ఇబ్బందులు గురి చేయడం జరిగింది. అక్కడ డానాపురం వాళ్ళు అయితేనేమి, అధికంగా కృష్ణమూర్తి, గరిజప్ప, అదే విధంగా నాగరాజు, వెంకటేశు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళ ఎవిడెన్స్లతో సహా నేను చూపించేకి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మీరు మా గ్రామానికి వచ్చి ఇవన్నీ చూపించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను వస్తే. కానీ వాళ్ళు ఈ అందరికీ అన్యాయం చేస్తూ సొంత మేనమామ అయినా కూడా మల్లికార్జున అనే వ్యక్తికి 60 సెంట్ల భూమిని కబ్జా చేసుకొని అతని భూమిని అతని పొడస్తాం చంపుతామని చెప్తే అతని భయభ్రాంతులకు గురైకేసి కూడా అతని ఇంట్లో ఉండడం జరిగింది. ఈ ఎస్సీల భూములు కూడా 20 సెంట్ల భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. వాళ్ళు పూర్తి మితిమీరిన అన్యాయాలు. ఆ అన్యాయాలు అరికట్టాలంటే ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ కి, అదే విధంగా పెద్ద తుమ్మలం ఎస్ఐ మేడం గారికి, సిఐ సార్ గారికి, డిఎస్పి సార్ గారికి, ఎస్పీ జిల్లా కర్నూలు ఎస్పీ సార్ కూడా చేతులెత్తి జోడించి వాళ్ళని ఏడుకుంటున్నాను. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు పాల్పడే వాళ్ళని వెంటనే శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి అంతు లేకుండా అన్యాయాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు, అక్కడ ప్లాట్లు తీసుకున్న వాళ్ళంతా చాలా నిరుపేద కుటుంబాలు. బళ్ళారి బొంబాయికి పోయి తుడిసి, హైదరాబాద్ పోయి తుడిసి, తిరుపతికి పోయి తుడిసి, వాళ్ళు ఏదో మాకు ప్లేస్ దొరుకుతుందని చెప్పి ఇచ్చిన రోజులు కూడా చాలా మంది ఉన్నారు. అదే విధంగా అలాంటి వాళ్ళు కూడా అన్యాయం చేయడం కూడా చేస్తున్నారు. మీరు మా గ్రామానికి ఒకసారి సందర్శిస్తే ఖచ్చితంగా వాళ్ళ పేరున వాళ్ళ షేర్ నంబరు, వాళ్ళు రాసిప్పించిన అగ్రిమెంట్, వాళ్ళు రాసిచ్చిన అగ్రిమెంట్లు కూడా మీకు కనపరిచేకి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అన్యాయాలకు చాలా పాల్పడుతున్నారు. ఈ రోజు మా పైన ఎంత దాడి చేసినారంటే 2013 సంవత్సరం కూడా మా పైన దాడి చేయడం జరిగింది. అప్పుడే 10 నిమిషాల్లోనే మాకి శంకర్ ఎస్ఐ అని అక్కడ పెద్ద తుమ్మలంలోన నిధులు నిర్వహించేవారు. అతని సహకారంతోన మేము ప్రాణాల నుండి బయటపడడం కూడా జరిగింది 2013 సంవత్సరము. ఆ సార్ పేరు కూడా శంకరయ్య సారు. అతన్ని వచ్చి మమ్మల్ని కాపాడడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మాకి గ్రామ పెద్దలు సహకారం లేకుంటే మేము ఈ రోజు బతికేవాళ్ళం కాదు. నా కొడుకు చిన్నోడు 18 సంవత్సరాల పిల్లను కూడా ఇక్కడ ఈ విధంగా కొట్టినారు. మా చేతులు కొట్టినారు, మా తమ్ముని కొట్టినారు. మా తమ్ముని భార్యని అయ్యా నా మొగుని కొట్టొద్దండి అంటే కూడా కచ్చ కాలుతో తొక్కడము, నా భార్యని ఎంటికలు పట్టి ఈడ్చోవడము, నా చిన్న పిల్లలు కేవని కొట్టుకుంటే కూడా వాళ్ళకి కనికరం లేకోకుండా అంత దుర్మార్గమైన బుద్ధి వాళ్ళలో పుట్టింది. నేను ఒకటే కోరుకునేది, వాళ్ళు దొంగతనం చేసి ఉంటే సర్వేకి ఎందుకు ఒప్పుకోరు? నేను సర్వే చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఎవిడెన్స్ తో సహా సర్వే పెట్టుకుంటే ఎవరు భూమి ఎంత అనేది రికార్డెడ్ గా, నా రికార్డు నేను రియల్ గా చూపిస్తున్నాను. వాళ్ళ రికార్డు కూడా రికార్డెడ్ గా నాకి 4 ఎకరాల 76 సెంట్ల భూమిని చూపిస్తారు. వాళ్ళ రికార్డెడ్ గా 4 ఎకరాల 76 సెంట్ల భూమిని చూపిస్తాం. మిగిలిన భూమి కూడా ఉంది అని రెవెన్యూ అధికారులు కూడా మాకు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చాలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అటువంటి వాళ్ళని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కానీ వాళ్ళ మాట వినుకోకుండా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. వాళ్ళ నుండి ఊర్లోన ఒకటి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు చేసిన తప్పులన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళ పైన ఏమి యాక్షన్ తీసుకున్నాలనే కూడా మీరు తీసుకునండి. మేము కానీ, మా నాన్నగారు అయితేనేమి, మా అమ్మగారు అయితేనేమి, ఏదైనా అమ్మిని భూములు వాళ్ళ అగ్రిమెంట్ రూపంలో అమ్మింటే కూడా
చూపిస్తే నేను నిర్భయంగా, నేను తల్లిదండ్రులు పుట్టిన వాడిని, వాళ్ళు అమ్మింది నాకు సంబంధమే, వాళ్ళదంతా మిగిలిన భూమి కూడా నాకు సంబంధమని నేను కోరుకుంటున్నాను. ఒకటి నన్ను దయచేసి చెప్పడం ఏముంది, ఇలాంటి వ్యక్తులకు విశ్వనాథ్, శివశంకరు, కృష్ణ, లక్ష్మీదేవమ్మ, విజయవంశీ, మరి గౌతము, అదే విధంగా వీళ్ళందరూ వ్యక్తుల పైన కఠినంగా చర్యలు తీసుకున్నాలని మేము కోరుతున్నాము. ఒకటి ఇంకా వాళ్ళ పైన మనం చూసినట్లుగా మనం ఉంటే ఇంకా మితిమీరిన అన్యాయాలకు కూడా పాల్పడేస్తారు. వాళ్ళు అన్యాయాలకు చేస్తూ అలవాటు పడినారు వాళ్ళు. ట్రాక్టర్ తో సహా ఈరోజు ట్రాక్టర్ కూడా చూపిస్తాము. ఇక్కడ ట్రాక్టర్ కూడా ఉంది. జనాలు తోలుకొని వచ్చి కట్టెలతోన, రాళ్ళతోన కొట్టడం జరిగింది. మీకు ఏమన్నా మా పైన అనుమానం ఏదైనా ఉంటే సర్వేకి పెట్టమనండి. సర్వేకి పెట్టిన తర్వాత నీ భూమి అర్ధ సెంటు కూడా మాకు వద్దయ్యా, నీ భూమి మాకు అర్ధ సెంటు కూడా మాకు వద్దు. మాకు దేవుణ్ణి కోరుకునే వాళ్ళు మేము. ఎప్పటికీ నా ఊర్లో కూడా మేము లోకనాథప్ప గారి కుమారులు అంటే ఎప్పుడైనా కూడా ఒకరిని ముంచడం గాని ఏది లేదు. వాళ్ళ పైన ఎన్నో రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళని ఇట్లాంటి వాటికి పాల్పడుకోకుండా కఠినమైన చర్యలు తీసుకున్నాలని మా మీడియా ముఖంగా మాకు చెప్పుకుంటున్నాము. అదే విధంగా పంచాయతీలు చేస్తూ శివశంకర్ అనే వ్యక్తి ఎన్నో పంచాయతీలు చేసి నీ రికార్డు నువ్వు ఉండు, గాడిది కూడా కానీ తిట్టిన రోజులు ఉన్నాయి. శివశంకర్ వేరే వాళ్ళని కానీ రికార్డెడ్ గా ఎకరా 70 సెంట్లు మరి ఎవరు తిట్టాలా? అతన్ని గాడిది కూడా కాని వాళ్ళు ఎవరు అనాలా? ఎవరు అనలేరు. అక్కడ చాలా నిరుపేదలు, నిస్సాయితులు. కానీ మంది పంచాయతీలకి తిట్టేపోతున్నావు. నీకు ఎకరా 76 సెంట్ల భూమి వస్తుంది కదా అని నిన్ను తిట్టేవాడు ఎవడు అని అడుగుతున్నాం. ఇక్కడ చూడండి, ఇక ట్రాక్టర్ వేసుకొని వచ్చినారు. ఈ రోజు ఉదయం 8 గంటలకి ట్రాక్టర్ వేసుకొని వచ్చి మా పైన దాడి చేసి మనుషుల్ని ఎక్కించుకొని రాళ్ళతోన, రప్పులతోన వాళ్ళు ఫస్ట్ అక్కడ ట్రాక్టర్ కొట్టిన తర్వాత మేము అడ్డుకునే పోయినాం. కానీ మేము ఫస్ట్ అంటూ మాకు దిగలే. మాకు అన్ని వసతులు ఉన్నా, మా చేను పక్కల ఉన్నా, మాకు గౌరవ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా కూడా అయినా కూడా మేము గౌరవ కోర్టుని గౌరవిస్తూ మేము ఇన్ని రోజులు ఊరుకోవడం జరిగింది. కానీ వాళ్ళు కోర్టుని ధిక్కారిస్తూ ఇప్పుడు 5 ఎకరాల సాగులో ఉన్నారు. అది 2 ఎకరాల 20 సెంట్ల భూమి ఎవరికి సంబంధించింది? నేను ఒకటే అడిగేది వాళ్ళని, 2 ఎకరాల 10 సెంట్ల భూమి ఎవరిది? మాకు సంబంధం లేదు. ఈ రోజు కృష్ణ అనే వ్యక్తి మాట్లాడినాడు, తాత ఆస్తి మాకు సంబంధం లేదు. తాత ఆస్తి సంబంధం లేదు, తాత అమ్మింది సంబంధం లేదు, తాత పెట్టింది సంబంధం. తాత ఎంత పెట్టినాడు, ఎంత అమ్మినాడు, మిగిలింది సంబంధమే నీకు. తాత అమ్మింది నీకు సంబంధమే. నా తల్లిదండ్రులు కూడా అమ్మిండొచ్చు, వాళ్ళు చూపిస్తే కూడా నేను కట్ చేసుకునే సిద్ధంగా ఉండా. నేను తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు. అమ్మింది సంబంధమే, కొనింది కూడా మాకు సంబంధమే. కానీ మా తల్లిదండ్రులకు మాకు అలాంటి బుద్ధిని నేర్పలే. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి బుద్ధి నేర్పుతున్నారో మాకంటే అర్థం కావడం లేదు. దయచేసి మొక్కి చెప్తున్నాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి, ఇటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు అక్కడ జరిగే సుమారుగా 60-70 మంది బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళకి కూడా న్యాయం చేయాలని. ఇంకొకటి మల్లికార్జున అనే వ్యక్తి కూడా ఉన్నాడు, అతను మా మామ. అతను